1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య, మంత్ర, యంత్ర, తంత్ర, వాస్తు, శకున శాస్త్ర నిపుణులు ముక్కామల చంద్రశేఖర శర్మ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. శర్మ గారు, అంటే ప్రతి నెల కూడా కొన్ని వారాలు ఉంటాయి, కొన్ని పండగలు వస్తూ ఉంటాయి. లైక్ పరమ ఏకాదశి అని, మహాశివరాత్రి అని కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఈ పరమ ఏకాదశి అనేది ప్రతి నెల వస్తూనే ఉంటుంది. సరే, ఒక్కసారి మనకి ఏంటంటే పరమ ఏకాదశి అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఒక్కసారి. ఏకాదశి అనేటువంటిది విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రోజు అనమాట. ఆ రోజు కనుక మనం విష్ణుమూర్తిని కనుక పూజించినట్టయితే కనుక చాలా అత్యున్నతమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుంది. ఎందుచేతంటే ఏకాదశి రోజు అసలు మనం భోజనం చేయకుండా ఆ రోజు ఉపవాసం చేసి నెక్స్ట్ డే అంటే రెండో రోజు ద్వాదశి రోజున ఉదయం 9 గంటలలోపు విష్ణుమూర్తికి పూజ చేసుకొని మనం భోజనం కనుక చేసినట్టయితే ఆ ఏకాదశి పుణ్యఫలం అంతా దక్కుతుంది. అంటే కనుక మనం ఎంత పుణ్యం చేసుకున్నామో, ఎలాంటి పాపాలు చేసినా కూడా ఏకాదశి రోజున మనం ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఏకాదశి పూర్తిగా ఉండి రాత్రి జాగరణ చేసి వీలైతే, వీలు లేనప్పుడు భగవన్నామ స్మరణ చేసుకుంటూ ద్వాదశి రోజు ఉదయము సాధ్యమైనంత వరకు సూర్యోదయం అయిపోయిన తర్వాత 8 నుంచి 9:30 ఆ మధ్యలో కనుక భోజనం చేసినట్టయితే ఏకాదశి యొక్క పూర్ణ ఫలము అనేటువంటిది మనకి లభిస్తుంది. దీనివల్ల ఏంటంటే కనుక మనం చేసినటువంటి తెలిసి తెలియక అనేక రకాలైనటువంటి పాపాలు ఎన్నో చేస్తుంటాము. అలాంటి పాపాలు అనేటువంటివి తొలగిపోతాయి అని చెప్పేసి వేదశాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా మనం ఏంటంటే ఏకాదశి రోజున మనం నారాయణ స్మరణ, నారాయణ అంటే విష్ణుమూర్తి అని మనం అందరికీ తెలుసు. ఆ నారాయణ స్మరణ కనుక చేసి ఉన్నట్టయితే కనుక కనీసం మనం ఏకాదశి ఉపవాసం లేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రోజుల్లో మనం ఆఫీసులకు వెళ్ళాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, చేయాలి. అన్నం తినకుండా కానీ ఆహారం తినకుండా కానీ ఉండలేము. అలాంటి పరిస్థితుల్లో మనం కనీసం నారాయణ స్మరణ కనుక చేసినట్టయితే కనుక కనీసం కొంతలో కొంత భాగమైనా కూడా మనకి ఏకాదశి ఫలం దక్కుతుంది అనేటువంటిది ఒకటి. ఇక మనము నారాయణ శబ్దం ఆఫీసులో ఉంటే మనకి ఎదుగుండా ఆఫీసర్ కనబడతాడు తప్ప మనకి నారాయణుడు కనపడ్డు. సో మనం ఏమి చేయలేము, అప్పుడు చేయలేము. కనీసం రాత్రిపూట అయినా మనకు వీలున్నప్పుడల్లా నారాయణ స్మరణం ఏకాదశి రోజున చేసుకోవడం మంచిది. ఇది ప్రతి నెల ఏకాదశి అంటే మనకేంటంటే దశమి తర్వాత వచ్చే రోజున ఏకాదశి అంటారు, అంటే 11వ రోజు. అంతేకాకుండా రుద్రుడు మనకి రుద్రాభిషేకం చేసేటప్పుడు కూడా ఏకాదశ రుద్రం అని చెప్పి చేస్తారనమాట. అంటే రుద్రుడు అంటే ఎవరు? శివుడు. శివుడికి విష్ణువుకి భేదం లేదు. ఏకాదశ రుద్రాభిషేకం చేయండి అని అంటారు. అంటే ఏకాదశి 11 రుద్రాలు కనుక 11 రుద్రాలు ఉంటాయి. ఆ 11 రుద్రాలు కనుక ఏకాదశి రోజున మనం విష్ణుమూర్తికి శివకేశవులకి భేదం లేదన్నాం కాబట్టి ఆ రోజు పరమేశ్వరుని పూజించిన, అభిషేకం చేసినా కూడా అంతే ఫలం కూడా దక్కుతుంది మనకి. కానీ నారాయణుడు మనకి ఏంటంటే మనం తొలేకాశి అంటాము. తొలేకాశి అంటే ఉత్తరాయణ కాలంలో తొల ఏకాదశి. ఆ ఉత్తరాయణంలో విష్ణుమూర్తి కళ్ళు తెరిచి లోకాన్నంతా పరిసరం. మళ్ళీ దక్షిణాయన సమయం వచ్చేసరికి ఆయన యోగ నిద్రలోకి వెళ్తాడనమాట. ఆ కాలం అంతా మనకు దక్షిణాయనం అంటారనమాట. ఈ మొదటి 6 నెలలు ఉత్తరాయణ కాలంలో పుణ్యకార్యాలు ఏమైనా అంటే విగ్రహ ప్రతిష్టాపనలు కానీ, దేవాలయ ప్రతిష్టాపనలు కానీ, ఇలాంటివి మంచి మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి ఉత్తరాయణ కాలంలో చేస్తే, ఉపనయనాలు అలాంటివి చేస్తే చాలా మంచిది. దక్షిణాయన కాలంలో చేసే పండుగలు వేరే ఉంటాయి. అది మనం అది వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం అనమాట. సో ఈ ఏకాదశి చేయటం వల్ల అనేక రకాలైనటువంటి పుణ్యఫలాలు మనకు దక్కుతుంది. అంతేకాకుండా మనం ఏంటంటే ఈ ఏకాదశి కనీసము ఒకటి ముఖ్యంగా అట్లీస్ట్ మనకు నారాయణ శబ్దం మనం పలకలేకపోతున్నాము, ఉపవాసం ఉండట్లేదు, ఏమి చేయట్లేదు, కనీసము ఉల్లిపాయ ఆనియన్ అనేటువంటిది ఆ ఒక్కరోజు తినకుండా ఉన్నట్టయితే కనుక మనకి చాలా పుణ్యఫలం అనేటువంటిది వస్తుంది. ఆ ఉల్లిపాయ కనుక ఆ రోజు ఏకాదశి రోజున కనుక సేవిస్తే అంటే భుజిస్తే కనుక బ్రహ్మహత్యా పాదకం కన్నా ఎక్కువ పాపం చుట్టుకుంటుంది అనేటువంటి వేదశాస్త్రం చెబుతుంది. కాబట్టి చాలా మంది ఏంటంటే ఏకాదశి రోజున ఉల్లిపాయ అనేటువంటిది అసలు ముట్టుకోకుండా ఉండటం చాలా మంచిది. అంటే అందరికీ అలవాటు ఉంటుంది, ఆ ఒక్కరోజు మానేయడం వల్ల నష్టం లేదు మనకి. కాబట్టి చేస్తే కనీసం మనం ఎటు భగవన్నామస్మరణం చేయట్లేదు, ఉపవాసము ఉండట్లేదు, కనీసం చెప్పిందన్నా ఇదిగానే చేస్తే కొంతలో కొంత ఫలం వస్తుంది. మీరు ఒక చిన్న ఇందులో గమ్మత్తైన విషయం ఒకటి గమనించండి. ఆనియన్ తీసుకోండి, నిలువుగా కొయ్యండి, మీకు శంఖం ఆకారంలో కనబడుతుంది లోపల, అంటే రుద్రుడికి సంబంధించినటువంటిది. అది అడ్డంగా కోసారనుకోండి, చక్రంగా కోసారనుకోండి, అది విష్ణు చక్రంగా కనబడుతుంది మీకు. అంటే శివకేశవులకి ఏకాదశి అనేటువంటిది భేదం లేదు. ఉల్లిపాయ ఎందుకంటే ఏకాదశి రోజున
మనం చేస్తే శివరుద్రుల్ని మనము త్యజించినట్లే, విడిచిపెట్టినట్టే ఆ రోజు ఆ పాపం అనేటువంటిది మనకు కలుగుతుంది అని చెప్పి చెప్తారు. కాబట్టి ఆ రోజున ఏకాదశి రోజున ఉల్లిపాయ అనేటువంటిది చేయకూడదు. మరీ కనీసం అట్లేని వాళ్ళు అది కూడా చేసి ఏకభుక్తము. ఏకభుక్తం అంటే ఒక్కొక్కటి మాత్రమే భోజనము కనీసం చేయాలి. ఏకభుక్తం చేస్తే మంచిది. మనకి సామెత కూడా ఉంది, ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే అంటే 2 సార్లు కనుక తింటే భోగి, 3 సార్లు త్రిభుక్తి అంటే 3 సార్లు కనుక తింటే రోగి. అంటే మొదటిసారి తింటే కనుక యోగితో సమానము, 2 సార్లు కనుక తింటే భోగితో సమానం. భోగి అంటే అన్ని విలాసాలు కలిగినటువంటి వాడు అని. భోగం అంటే కనుక వేరే మనం అర్థం తీసుకోవట్లేదు. 3 సార్లు కనుక తింటే కనుక అది రోగంతో సమానం. రోగం అనేటువంటిది మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. అంటే అజీర్ణం కాదు, జీర్ణం కాదు, అలాగనమాట. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఏకాదశి రోజున తర్వాత ఏంటంటే ఆయుర్వేద శాస్త్రంలో కానీ ఏదైనా కూడా లంకణం పరమౌషధం అంటారు. నెలకి మనం బయట ఉండలేం కాబట్టి నెలకు ఒకసారి ఏకాదశి రోజున మనం లంకణం అంటే కానీ పూర్తిగా భోజనం చేయకుండా ఉన్నట్టయితే మన ఆరోగ్యం అనేటువంటిది సైన్స్ ప్రకారం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంటే శర్మ గారు, ఇప్పుడు పరమ ఏకాదశి రోజు విష్ణుమూర్తి కటాక్షం పొందాలి అంటే ఏం చేయాలంటారు? ఏ భగవంతుడినైనా, విష్ణుమూర్తినైనా, పరమ శివుడినైనా ఏదైనా కటాక్షం పొందాలంటే మనం ఆ పుణ్యకాలంలో మనము నారాయణ స్మరణ చేయటం అనేటువంటిది ముఖ్యం. నారాయణని శాస్త్రోక్తంగా పూజించాలి అని అంటే కనుక కలికాలంలో వీలు కాదు. ఎందుకంటే మనం ఎంత చూసినా కూడా భక్తి ఇక్కడ ఒక చోట, చిత్తం ఇంకో చోట ఉంటుంది. మనం విగ్రహం ముందు కూర్చుంటాం, మన మనసు ఎక్కడో ఉంటుంది. అది మనం వల్ల కాని పని. కనీసం నారాయణ శబ్దం అనేటువంటిది పలుకుతూ ఉంటే ఆ శబ్దం ప్రభావమే మనకి చాలా చిన్నమైనటువంటిది. అంటే నేను ఇలా చెప్తున్నానే పూజలు వ్యతిరేకమని కాదు, మనకు మనసు నిలవదు కాబట్టి. మనసు నిలిచి శాస్త్రోక్తంగా పూజిస్తే ఆ రోజు చాలా మంచిది. సత్యనారాయణ కథ చేసుకుంటారు ఏకాదశి రోజున, చెయ్యాలి కూడా. ప్రతి ఏకాదశి పౌర్ణమి రోజు సత్యనారాయణ చేసుకోవాలి. కానీ అందరూ చేస్తున్నారు, చేయట్లేదు. కనీసం ఆ రోజు నారాయణ శబ్దం అన్నా పలికిస్తే మనకి అనేటువంటి మంచి మార్గము, తొందరగా విష్ణు యొక్క కటాక్షం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం కన్నా విష్ణు కటాక్షం కనుక లభించిందంటే ఆటోమేటిక్గా మనకి లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఎందుకంటే ఆయన భార్య కాబట్టి నా భర్తను పూజిస్తున్నారు అనే దీంతో మనకి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఏకాదశి రోజున మనం విష్ణుమూర్తిని కనుక పూజించినట్టయితే అనేక లాభాలు అనేటువంటివి ఉన్నాయి. నమస్తే. నమస్తే.